మన వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అండి. అందరూ చాయ్ దగ్గర కాఫీ దగ్గర టిఫిన్ చేశారు. ఒక అన్నయ్య కామెంట్ పెట్టాడు, నీ ముఖానికి యూట్యూబ్ అవసరం. కామెంట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అదే అన్నయ్య ఇంకో కామెంట్ కూడా పెట్టాడు. ప్రపంచం తల్ల కిందరైనా సరే ఈ రోజు అప్పు తెచ్చి 10,000 రూపాయలు తనని అనుభవించాలని పెట్టాడు. 10,000 రూపాయలు కూడా అప్పు తేవాలంటున్నాడు. ఎంత హీన పరిస్థితిలో ఉన్నాడో అర్థం అవుతుంది అన్నయ్య. నీకే ఈ మాట, నీకొక్కడికే నువ్వే కదా కామెంట్ పెట్టింది. నువ్వు పరాయి ఆడదాన్ని 10,000 రూపాయలు పెట్టి అనుభవించే కంటే అదేందో ఆ 10,000 రూపాయలు పెట్టి నీ పెళ్ళం పిల్లకాయలకి నెలకు సరిపడ సరుకులు దే అన్నయ్య. వాళ్ళు కడుపు నిండా హాయిగా తింటారు. ఒక రోజు నీకు పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయినాయి అనుకో, అయ్యో మా ఆయన అప్పు తెచ్చి మరి చూసుకున్నాడని జాలి పడుతుంది. మా ఆయన అప్పు తెచ్చి మరి మమ్మల్ని చూసుకున్నారని పిల్లలు కూడా జాలి పడి చూస్తారు. నిన్ను చెల్లమ్మకి నమ్మి ఏదో అనిందని ఒక అతన్ని గందరగోళం చేశారే. ఈ రోజు ఈ కామెంట్ కి మీరేం సమాధానం చెప్తారు? జెంట్స్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. మొత్తానికి యూట్యూబ్ అవసరమని పెట్టినావు కదా, నేను ఆడదాన్నైనా యూట్యూబ్ లో కనిపిస్తున్నాను, నువ్వు మగోడు ఎవరో ఇద్దరు వీడియోలు పెట్టుకున్నావు, అవి కూడా ఎవరు నీ కూడా కాదు. కనీసం నీ ప్రొఫైల్ కి నీ ఫేస్ కూడా లేదు. కనీసం నువ్వు నాకు కామెంట్ పెట్టినావు, సిగ్గుండాలి కొద్దిగైనా.